నిజం చెప్పండి, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారా లేదంటే మన తమనన్న? ఎందుకలా అన్నానంటే చాలా సినిమాలకి తమనన్న సినిమా అంతా బీజిఎం తో మేనేజ్ చేసేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా ఆ ఫీలింగ్ అనిపించింది. అందుకే నాకు ఎక్కడ ఎంఎం కీరవాణి గారు మార్క్ అయితే కనిపించలేదు. అండ్ ఇంకా డైరెక్టర్ క్రిష్ గారి కోసం మాట్లాడితే పాపం ఆయన ఏదో ఇంటర్వ్యూలో చూశాను, 30% 40% అతను తీశారంట. మిగతాదంతా ఏదో ఎవరో కొత్త డైరెక్టర్ మరి సమన్, అతని పేరు కూడా నాకు తెలియదు, ఎవరో తీశారంట. అసలు ఎందుకు సార్ అలా చేశారు? ఓకే, పవన్ కళ్యాణ్ గారి తప్పు కూడా ఉండొచ్చు. అతను పొలిటికల్ కెరియర్, సినిమా కెరియర్ మొత్తం అంతా మిక్స్ అవ్వడం వల్ల చాలా టైం అయిపోయింది. ఎప్పుడో 2021లో రావాల్సిన సినిమా 2025లో వచ్చింది. ఆయన కూడా ఒక మిస్టేక్ అవ్వచ్చు. కానీ మీరు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత క్విట్ అయిపోవాల్సిందే. యూ డిడ్ ఏ వెరీ బిగ్ మిస్టేక్. ఏం ఫీల్ అవ్వకండి, జస్ట్ రివ్యూలాగా చూడండి. ఓకే, మరి ఏంటి హరిహర వీరమల్లు ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేసే ముందు, మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. అసలు ఫస్ట్ ఈ మూవీ రైటర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అసలు నాకు తెలియక అడుగుతాను, మొఘల్ ఎంపైర్ పీరియడ్ లో బ్రిటిషర్స్ ఎందుకు వస్తారు? అసలు బ్రిటిషర్స్ కి మొఘల్ ఎంపైర్స్ కి సంబంధం ఏంటి? స్టార్టింగ్ ఏదైతే ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ కానీ అదంతా బ్రిటిషర్స్ ఉంటారు. అసలు బ్రిటిషర్స్ ఎందుకు ఉంటారు భయ్య మొఘల్ ఎంపైర్ లో? ఇప్పుడు మన చరిత్ర చూసుకున్నట్లయితే మన ఇండియాని మొత్తం పరిపాలించింది ఫస్ట్ మన హిందూ కింగ్సే. దాన్ని అఖండ భారత్ అంటారు. ఫస్ట్ పీరియడ్ వాళ్ళు పరిపాలించారు. సెకండ్ పీరియడ్ ఎవరు? మొఘల్స్ వచ్చారు. మొఘల్స్ అంతా అయిపోయిన తర్వాత మనం చిన్నప్పుడు ఏదైతే చదువుకున్నామో ఔరంగజేబు, షాజహాన్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రిటిషర్స్ వస్తారు. మొఘల్ ఎంపైర్ పీరియడ్ లో బ్రిటిషర్స్ రావడం ఏంటి? ఎంత సినిమాటిక్ లిబర్టీ అయినా ఆ లాజికల్ మిస్ అయిపోతే ఎలా భయ్యా? అట్లీస్ట్ ఆ సినిమాటిక్ లిబర్టీలోనైనా మీరు పాస్ అయ్యారు లేదో చెక్ చేసేద్దాం. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్, స్టంట్స్ గానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అదంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో విఎఫ్ఎక్స్ కూడా ఓకే, పర్లేదు, బానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ లో ఏ ఎడిటర్ పనిచేసాడో తెలియదు కానీ, ఏ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేశారో తెలియదు కానీ, సెకండ్ హాఫ్ లో గ్రాఫిక్స్ అయితే వరస్ట్. అసలు నిధి అగర్వాల్ గుర్రం మీద రైడ్ చేస్తున్నప్పుడు అసలు అది ఆ గుర్రం ల్యాండ్ మీద నడుస్తుందా గాల్లో తేలుతుందా అన్నట్టు అనిపిస్తుంది. అంత వరస్ట్ గా ఉంది విఎఫ్ఎక్స్ అయితే. స్క్రీన్ ప్లే కూడా అంత ఏం బాగాలేదు అసలు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధం లేనట్టు ఉంది. సాంగ్స్ అయితే ఓకే, బాగున్నాయి, నాట్ బ్యాడ్. ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి, కొన్ని బాగున్నాయి. కొన్ని కొరియోగ్రఫీ, ఆ స్టంట్ కొరియోగ్రఫీ ఎవరు చేశారు కానీ కొన్ని వరస్ట్ ఉన్నాయి. ఏదో ఎంఎం కీరవాణి గారు ఈ బీజిఎంతో ఎంత లేపడానికి ట్రై చేస్తున్నా ఆ ఫైట్ సీన్స్ కన్విన్సింగ్ అవ్వట్లేదు. ఇంకా క్యాస్టింగ్ కోసం మాట్లాడితే చాలా మంది సైడ్ యాక్టర్లు ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు. సడన్ గా అంటే పేరు గుర్తు రావట్లేదు. ఇప్పటికే రివ్యూ చాలా లేట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ యాజ్ వీరమల్లు ఏంటి ఎలా చేశారని అంటే, మీకు వీరమల్లు క్యారెక్టర్ కన్నా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే హీరో, ఓకే, వీరమల్లు క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ ఎలా ఉండాలి? వీరమల్లువే చేస్తున్నట్టు ఉండాలి. కానీ ఇక్కడ వీరమల్లుని చూస్తున్నట్టు ఉండదు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నట్టే ఉంటుంది. సో అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. నిధి అగర్వాల్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే, ఇంటర్వెల్ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది, ఓకే, నాట్ బ్యాడ్. బాబీ డియోల్ యాజ్ ఔరంగజేబ్ ట్రైలర్ లో చూసినప్పుడే బాబీ డియోల్ యాజ్ ఔరంగజేబ్ చాలా మంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. నాకు కూడా ఆ క్యారెక్టర్ నచ్చింది. మూవీలో కూడా సూట్ అయ్యింది, బాగుంది. అండ్ క్లైమాక్స్ కి బిఫోర్ ఒక ఎమోషనల్ సీన్ ఉంటది అనమాట, అదీను. అండ్ ఒక ఫైట్ సీన్ ఉంటది, కొంచెం గూస్ బంప్స్ వచ్చాయి. ఆ ఎమోషనల్ సీన్స్ కొంచెం కనెక్ట్ అవుతారు. అది కొంచెం రియాలిటీగానే ఉంది. ఆహా, అంటే అప్పుడు కాలంలో ముఘల్స్ ఇలాగా ఇంత దారుణంగా ట్రీట్ చేసేవారు హిందూస్ని. ఇప్పుడు చావా సినిమాలో ఎలా అయితే చూసారో ఆ వైబ్ అయితే వచ్చింది. ఒక పావు గంట సేపు ఆ వైబ్ వచ్చింది. క్లైమాక్స్ ఏంటి భయ్య అది? నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్లో చెడదొబ్బారు. మళ్ళీ బిఫోర్ ప్రీ క్లైమాక్స్ ఓకే, ఆ క్లైమాక్స్ కూడా ఓకే అయ్యుంటే సినిమా కొంచెం చాలా పాజిటివ్గా వస్తుంది. ఆ క్లైమాక్స్ అయితే చాలా దారుణంగా ఉంది భయ్య. అసలు హిస్టారికల్ సినిమాలో ఫిక్షనల్ ఎందుకు వచ్చింది? ఆ సుడిగుండం అంట, వీళ్ళు వాళ్ళు వెళ్తారంట, అక్కడ అంతమంది ఎగిరిపోతున్నా కూడా బాబు డీలు మాత్రం ఎగరడంట. లాస్ట్లో ఏదో చూపిస్తారు ఎగిరినట్టు, మధ్యలో వీరమల్లు వస్తాడు, వీరమల్లు కూడా వచ్చి ఔరంగజేబుని కాపాడుతాడు. అదంతా అసలు చాలా ఫిక్షనల్గా ఉంది. అసలు అది హిస్టారికల్ వైబ్ లాగా అనిపించలేదు. మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది, అది ఆల్రెడీ చాలా మంది తెలిసిందే. పార్ట్ 2 ఏదో సంథింగ్ కింద క్యాప్షన్ వేసాడు, యుద్ధ భూమి అంట. మరి చూద్దాం ఏంటో అది. మరి ఓవరాల్గా మూవీ ఎలా ఉంది ఏంటంటే, మూవీ సూపర్ అనలేము, ఫ్లాప్ అనలేము.
ఓకే యావరేజ్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అలాంటి వాళ్ళు అయితే వాళ్ళకి నచ్చచ్చేమో. ఓకే యావరేజ్ మూవీ ఒకసారి చూడొచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.